చెరి హలో చెప్పు. ప్యాంట్. ఇదేంటి ఇదేంటి కాదు, ఇదేంటి చెప్పు. ఇది ప్యాంటా? ప్యాంటే. ఇక బయటకు పోతున్నామని తెలిస్తే ఏమేయాలి? ప్యాంట్ వేయాలా? ప్యాంట్ వేయాలా? సో సరే చెప్పు. హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండవతిని. చెప్పు భవానీ కొండవతిని. సో ఈరోజు మీ అందరికీ మా ఈవినింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాము. వేస్తావు ఎలాగో మేము బయటకు వెళ్తున్నాం, చాలా 3-4 months అవుతుంది బయటకు వెళ్ళి, ఇక్కడే. సో బయటకు వెళ్తున్నాము, మీకు చూపిద్దామని. సో చిన్న డేట్ ఈవినింగ్ లాగా మేమిద్దరం టైం స్పెండ్ చేయడానికి, అండ్ మా పుట్టడానికి కూడా టైం స్పెండ్ చేస్తాం. సో మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని చిట్టుకలో వచ్చేస్తాం. చెప్పు. మా చిన్నారి డ్రెస్ చేసుకుంది, కొత్త డ్రెస్ చేసుకుంది. సరే బాగుందా? 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 మా చెర్రీ అయితే సేమ్ వాళ్ళ నాన్నలాగానే చాలా సిస్టమేటిక్ ఉంటుంది అనమాట. జుట్లు కూడా ఇంత బాగా వేయించుకుంటుందో అసలు కదలదు. మంచిగా జుట్లు వేయించుకుంటుంది, బొట్టు పెట్టించుకుంటుంది, డ్రెస్ వేయించుకుంటుంది, మంచిగా రెడీ అవుతుంది అనమాట. రబ్బర్ బ్యాండ్స్ కొత్తగా వేస్తున్నా అనమాట. దానికి పాప ఉందని చెప్పి పాప పాప అని పీక్కొని చూసుకొని మళ్ళీ మీకు చూపిస్తుంది ఎలా ఉందో. ఫైనల్గా అయితే ఇలా రెడీ చేశాను. అండ్ బొట్టు కూడా పెట్టిన, బొట్టు కూడా మంచిగా పెట్టించుకుంటుంది. ఒకవేళ నేను పెట్టకపోతే స్కూల్ టైం అవుతుందని పెట్టమ్మా బొత్తు బొత్తు అని అంటది అనమాట. ఈ టీషర్ట్ అయితే నేను సవానాలో కొన్నా. మీకు లింక్ కావాలంటే చెప్పండి, నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను లింక్. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, ఆఫర్స్ ఉండే అనమాట. 190 రూపీస్కి వచ్చింది. బనానా బనానా అని ఇవన్నీ కింద పడవచ్చింది. నా చెప్పులు వేసుకొని తిరుగుతుంది. ఇది ఇప్పుడే నాన్న బనానాస్ కూరగాయలు ఆర్డర్ పెడితే ఇలా ఆమె తినేటి ఏదో ఉన్నాయని కవర్ పట్టుకొని వచ్చింది. చెర్రీ అల్లరి ఎక్కువైతుంది నీకు, అవుతుందా? దెబ్బలు కాదా? బాగుందా? బాగుందా? బాలే? అయ్యో అమ్మో అమ్మో, అవి ఎవరు వాడేసిండ్రు? నాన్న వాడేసిందా? నువ్వు వాడేయలే. ఈ మొక్క పని చేస్తే ఆ పని వెనకాల నాకు 30 పనులు ఉంటాయి చేసేటి. మళ్ళీ నేను అన్నీ చదువుకోవాలి, అన్నీ వేయాలా, ఫుల్ పని ఉంటుంది. సో మన ఛానల్ అయితే 1K కంప్లీట్ అయిపోయింది. ఇంకా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసమనే కొంచెం హ్యాపీగా ఉంది కాబట్టి 3 months తర్వాత ఇవాళనే బయటకు వెళ్తున్నాము. సో వెళ్ళాక అక్కడ కలుద్దాం. బాయ్. మంచిగా రెడీ అయితే మంచిగా రెడీ అయితే చాలు, అస్సలు ఆగదు. ఏమిత్తి ఇత్తి ఏమిత్తి ఆటో బుక్ చేస్తున్నారు. ఆ గిన్నె పెట్టుకొని వస్తారా ఎవరన్నా? అడబెట్టు, నడు. చెప్పులు వేసుకో. ఫుల్ ఆనందం పుట్టకకి, ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడైనా మైండ్ బాగాలేకపోతే, మనసు బాగాలేకపోతే ఈ ప్లేస్కి వస్తామన్నమాట. మేము అసలు ఎక్కువ బయట ఫుడ్ తినడం మానేసాము, అస్సలు తినట్లేదు బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి. కానీ ఇక్కడ టీ, లెమన్ టీ అట్లా హెల్తీ డ్రింక్స్ కూడా ఉంటాయన్నమాట. అది తాగడానికి మాత్రమే వస్తాము. ఇక్కడ ఇట్లా సీటింగ్ ఏరియా లాగా ఉంటుంది. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడికైతే వస్తాం మేము. ప్రతి ఒక్క రిలేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్కి కొంచెం స్పేస్ కావాలనిపిస్తుంది మైండ్ రిలీఫ్ కోసము.
అలాంటి టైంలో డైలీ వర్క్ ప్రెషర్ ఉంటుంది కదా, సో ఇద్దరం వేరే వేరేగా అయితే బయటకు వెళ్ళలేము. అందుకే కలిసి టీ డేట్కి వచ్చామన్నమాట. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడ. టీ షాప్ ఇంత చిన్న ఉంది కదా, అసలు వేల టీ అమ్ముతాడేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంత బాగుంటుంది. అండ్ బెంగళూరు వెదర్ అయితే ఆసమ్ ఉంటుంది. ఎండ ఉండదు ఎక్కువ, మంచి గాలి. అండ్ మేము ఉండే ఏరియాలో అయితే చెట్లు చాలా ఉంటాయి కాబట్టి మంచి ఎయిర్ వస్తుంది అనమాట. దానివల్ల ఫ్రెష్గా అనిపిస్తుంది ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు. అండ్ మేమైతే గ్రీన్ టీ తీసుకున్నాం ఇక్కడ. అండ్ మా పొట్టిదానికైతే ఒక బిస్కెట్ ఇప్పిస్తాము. ఆ బిస్కెట్ తినుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది కింద, డాగ్స్ కనిపిస్తుంటే. టీ అయితే ఇంట్లో చేసుకొని తాగొచ్చు, బట్ మేమైతే ఎక్కువ బయట ఫుడ్ తినం కాబట్టి ఈ టీ అయినా బయటకు వెళ్తే కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి బయటకు వచ్చాము. వీక్లీ వన్స్ కూడా రాము, రేర్లీ అయితే బయటకు వస్తాము. ఎందుకంటే మా బైక్ మేము మా హోమ్ టౌన్లోనే వదిలేసామన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఎటు వెళ్ళినా ఆటోలోనే వెళ్ళాలి, ఎక్కువ వర్షం పడుతుంటుంది, చిన్న పిల్లని పట్టుకొని ఎందుకు బయటకు వెళ్ళడం అని ఎక్కువ వెళ్ళామన్నమాట. ఆ వెదర్ గాలి అయితే చాలా వస్తుండే, ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది అసలు లెమన్ టీ తాగుతుంటే. ఒక 1 hour అలా టైం స్పెండ్ చేస్తాము. ఊరికనే అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఫ్రీ ప్లేసే అనమాట, ఏం మనీ కూడా కట్టని అవసరం లేదు. చాలా మంది వస్తారు ఇంక ఈవినింగ్ టైంలో అయితే. హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళ రిలేషన్షిప్లో ఆ ఫ్రెష్నెస్ అనేది పోతుంది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. ఒక్కసారి పిల్లలు పుట్టాక మనకు ఆ స్పేస్ దొరకదు, ఎందుకంటే వాళ్ళతోనే టైం గడిచిపోతుంది కాబట్టి. ఒకవేళ మా హస్బెండ్ ఎఫర్ట్స్ పెట్టకపోయినా నేనైతే కంపల్సరీ పెడతాను, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేది, అండర్స్టాండింగ్ అనేది మనం టైం స్పెండ్ చేసినప్పుడే అది మనకు వస్తుంది అనమాట. మా చిన్నారి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే తను డే కేర్కి వెళ్తుంది, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటుంది. అలా కొద్దిసేపు అయితే పార్క్కి వెళ్తాము, బట్ డైలీ అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు. అందుకని బయటకు వస్తే అది కూడా అందరినీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అరేంజ్ మ్యారేజ్లో కొత్త ఉంటుంది అండ్ అడ్జస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆ 2 years లోపే పిల్లలని అంటాం కదా, మరి మనకంటూ స్పేస్ ఎక్కువ అలా దొరకనప్పుడు ఇలా టైం తీసుకొని బయటకు వెళ్ళడము, లేకపోతే ఇంట్లో అయినా సరే కొంచెం టైం స్పెండ్ చేసినాం అనుకోండి, మన గురించి హస్బెండ్ గురించి మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నా 3 years ఆఫ్ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్లో నేనైతే ఇదే నేర్చుకున్నాను. మీలో ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే మీకు ఇది హెల్ప్ అవుతుందని చెప్పి చిన్న టిప్గా చెప్తున్నాను నేనైతే. సో ఇలా వచ్చాం, అలా కూర్చున్నాం. 1/2 hour అయింది, ఇంకా వర్షం అయితే పడడం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఇక వర్షం పడితే ఆగడం కొంచెం కష్టమే, అది చిన్న చినుకులైనా సరే చల్ల గాలేస్తుంది, అందుకే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అండ్ మా పొట్టిదైతే క్లిప్స్ కొత్తగా ఉన్నాయి కదా అని ఊకే పీక్కొని చూసుకుంటుంది, మళ్ళీ అమ్మ పెట్టు అంటే. బయటకు వచ్చినప్పుడు మాత్రము దానికి ఎత్తుకోవడం నచ్చదు, దాని సొంతంగా అది నడవాలి. ఈ మధ్య అయితే దాని సొంతంగా అది తినాలి, దాని సొంతంగా అది చెప్పులు వేసుకోవాలి, స్నానం కూడా దాని సొంతంగా అది చేయాలి, అన్నీ అది చేసుకోవాలనుకుంటుంది అనమాట. మా చెర్రికి 2 years కూడా కంప్లీట్ కాలేదు. మేబీ అది కొంచెం హైట్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే పెద్దగా అయిందని అనిపిస్తుంది. ఫుల్ వర్షం పడుతుంది, అస్సలు ఆగట్లేదు. సో ఇట్లుంటుంది ప్లేస్, అందుకే వెళ్తున్నాం. ఇంకా చాలాసేపు అయింది మేము వచ్చి, 1/2 hour అవుతుంది, ఇంకెళ్తున్నాం. బెంగళూరులో రోడ్స్ అయితే చాలా బిజీ ఉంటాయి, ఏ వెహికల్ ఎక్కడి నుంచి పోతుందో అర్థం కాదు, కొంచెం భయం వేస్తుంది. అందుకే నేను ఎప్పుడు మా హస్బెండ్ చేయి పట్టుకుంటా అనమాట. ఎవరైనా చూస్తే ఏంది ఇది అనుకుంటారు, కానీ ఏం పర్లేదు, నాకు సేఫ్గా ఫీల్ అవుతా అనమాట అట్లా. మా హస్బెండ్లో అయితే నాకు ఒక విషయం చాలా నచ్చుతుంది, నాకు ఆకలేస్తుందని తెలిసి ఒకవేళ నాకు ఇంకా సరిపోలేదు అన్నామని అంటే ఆయన ప్లేట్లో ఉన్న ఒక ముద్ద తీసి కూడా నాకు ఇస్తాడు అనమాట. ఈ విషయం అయితే చాలా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.